ఇది నా వాక్యము. యోమ్ తెపిరిం 23వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. లోకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఈ మాటలు ఎవరితోటి చెప్పారంటే అపవాది దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారితో ఈ మాటలు ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఎవరికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరికి అసలు అధికారం ఎవరిది? దేవుడిది. రాజ్యముల మహిమ దేవుడిది. అదంతయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇయ్యకూడదును అని అపవాది సైతం యేసు ప్రభుల వారితో ఈ మాటలు చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో ఇదంతా నాదే, నేనే ఇదంతా చేస్తున్నాను అన్న మాటలు మనం వింటుంటాం. ఈ మాటలు అపవాదికి సంబంధించిన మాటలు. అయితే నిజానికి యథార్థానికి వెళ్తే అది వాళ్ళది కాదు. వాళ్ళు పడిపోయిన వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఇలాంటి లేనిపోని కబుర్లు చెప్పుకుంటూ నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నా మాట చెల్లుద్ది, నేను ఉద్యోగాలు ఇస్తుంటాను, నేను పెళ్ళిళ్ళు చేస్తుంటాను, వాళ్ళ కాపురాలు నేనే చక్కదిద్దాను, వీళ్ళ కాపురాలు నేనే చక్కదిద్దాను, అలాగని ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతూ అనేక మందిని భ్రమపరుస్తూ వీళ్ళ చేతుల్లో ఏదో అధికారం ఉన్నట్టు, వీళ్ళు చెప్పేస్తే ప్రభుత్వాలు సైతం మాట వినేస్తాయి అన్నట్టు ప్రజలను మోసం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పటికీ ఉన్నాయి. మనం వింటూ ఉంటుంటాం. అప్పులు ఇప్పిస్తారంట, లోన్లు ఇప్పిస్తారట, లేకపోతే ఇది చేస్తారట, అది చేస్తారట అన్న మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అపవాది నుంచి వచ్చాయి. అపవాది ఇలాగే మాటలో మాట్లాడి భ్రమ పెడతా ఉంటుంటాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేస్తారు. దేవుని నమ్ముకోలేని బిడ్డలు భ్రమలోని ఇరుక్కుపోతారు, భ్రమలో కొట్టుకుపోతారు అనమాట. కాబట్టి నీవు ఏది వింటున్నావో ఇదంతా నాదే అని ఎవరైనా చెప్పారనుకో, దాని గురించి ప్రభు దగ్గర ప్రార్థించు. దేవుడు కూడా అటు మనుషుల్ని సహకరించే వాళ్ళని, ఆత్మజ్ఞానంతో నింపబడిన వాళ్ళని దేవుడు నీకు అనుగ్రహించును గాక. జ్ఞానముతో ఇలాంటి మోసాల్లోంచి బయటికి రావాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.